హలో అండి, ఇప్పుడు మనం ఉన్నాము శాఖమూరు సెంట్రల్ పార్క్లోని అమెజాన్ ఫారెస్ట్లో. ప్రభుత్వం పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పార్కులను డెవలప్ చేయాలి, పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెయిన్ ఫారెస్ట్లో మనం ఉన్నాము. ఇక్కడ ప్రభుత్వం రెయిన్ ఫారెస్ట్కి సంబంధించి స్థలం కేటాయించింది. ఇక్కడ వర్కులు జరుగుతున్నాయి. అసలు ఇక్కడ ఏ వర్కులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మొక్కలు మీరు చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం ఈ పార్కులోకి సంబంధించి మొక్కలు నాటడం కోసం తెప్పించిన మొక్కలు ఇవన్నీ వచ్చేసి ఇక్కడ పండ్ల మొక్కల కానించి పూల మొక్కల కానించి అందానికి, పొల్యూషన్ లేకుండా గాలి ఇవ్వటానికి అన్నిటికీ సంబంధించి మొక్కలు అనేది రకరకాల మొక్కలు అనేది పెట్టారు ఇక్కడ. ఇవి నేల అనేది శుభ్రం చేసుకొని వాళ్ళు మొక్కలు నాటడానికి అయితే తయారు చేసుకుంటున్నారు నేలని. ఇప్పుడు నా ముందున్న ఈ కుప్ప చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏంటి బొగ్గుల్లో కూర్చున్నాడు, బొగ్గులు కాల్ చేసిన దగ్గర కూర్చున్నాడు అనుకుంటున్నారా? కాదు, అలా అనుకుంటే మీరు పొరపడ్డట్టే. ఇవి బొగ్గులు వచ్చేసి వీళ్ళు గవర్నమెంట్ తయారు చేపిస్తుందండి. ఈ బొగ్గులు వచ్చేసి ఇవి దేనికోసం తయారు చేపిస్తుంది అంటే, ఈ రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉందో అమెజాన్ అడవి లాగా మన గవర్నమెంట్ కూడా ఒక అడవిని రూపొందిస్తుంది కదా. ఇక్కడ ఆ అడవిలో పెంచే మొక్కలకి ప్యూరిఫికేషన్ కోసం అనమాట. మొక్కలు నీటిని మనం ఎలా అయితే ప్యూరిఫై చేసుకుంటామో ఈ మొక్కలకు కూడా అలాగే వాటర్ ప్యూరిఫై అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ మొక్క నాటే ముందే ఇసుక, కంకర, మట్టి, బొగ్గులు, దాంతోపాటు పశువుల ఎరువు ఇవన్నీ కలిపి వాళ్ళు గుంతలో వేసిన తర్వాత మొక్కని పెడతాము అని ఇక్కడ అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది. ఇలా వేయటం వల్ల ఏంటంటే మొక్క బాగా బలంగా పెరుగుతుంది. వాటర్ కూడా ఏంటంటే కొంచెం ఎండాకాలం వచ్చినా కూడా వాటర్ అందకపోయినా కూడా ఈ ప్యూరిఫికేషన్ జరిగి భూమిలోకి ఎక్కువగా ఇనగటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భూమిలోకి ఎక్కువగా వెళ్ళినప్పుడు వాటర్ అనేది భూమిలో నిలబడిపోతుంది. మొక్కల వేర్లు అనేది కూడా కిందకి వెళ్ళటానికి సులువుగా ఉంటుంది. అందువల్ల అనేది వీళ్ళు ఈ బొగ్గులు ఇవన్నీ కూడా కలిపి వేయటం జరుగుతుందండి. సో అందుకని ఇక్కడ బొగ్గులు కూడా తయారు చేస్తున్నారు వీళ్ళే సొంతగా. ఇవేది బయట నుంచి కొనుక్కొచ్చింది కాకుండా ఒకసారి అది కూడా చూపిస్తాను. ఈ చెత్త అంతా తీసుకొచ్చారు కదా, ఇందులో నుంచి ఏంటంటే వీళ్ళు కర్ర పుల్లలు వేస్తారు. కొంచెం లావుగా ఉన్న కర్రలు, మొద్దులు ఇలాంటివన్నీ వేరేసి ఒక గుంట తీసి ఆ గుంటలో పెట్టి బొగ్గు తయారు చేస్తారు. అది ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు నా ముందు మీరు ఏదో భోగి మంటలకి రెడీ చేసుకొని నేను సంక్రాంతి రాకతలకి భోగి మంటలు వేసుకోవడానికి వెళ్తున్నాను అనుకుంటే పొరపడ్డట్టే. ఈ గుంటలో ఈ కర్ర పుల్లలు పెట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ ఏంటి అనేది తెలుసుకోవాలంటే, కర్రలు వీటన్నిటిని ఏంటంటే ఇక్కడ అమరావతిలో ఆల్రెడీ ఈ జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు కదా, అక్కడి నుంచి తవ్వేసిన మొక్కల్ని తీసుకొచ్చేసి ఈ కొయ్యలు ఇలాంటి కొమ్మలు ఇవన్నీ తీసుకొచ్చేసి ఒక గుంట తవ్వి ఈ గుంటలో పెట్టేసి దీన్ని కాలుస్తున్నారు. వీళ్ళు కాల్చిన తర్వాత దీన్ని నుంచి బొగ్గు తయారు చేస్తున్నారు. బొగ్గు తయారు చేసి దీన్ని మొక్కలకి వాడుతున్నారు అనమాట. ఇప్పుడు అక్కడ గుంటలో మీరు చూశారు కదా, పుల్లలన్నింటినీ కూడా ఒక భోగి మంటగా తయారు చేసినట్టు తయారు చేశారు కదా, అలా తయారు చేసిన పుల్లలన్నింటినీ కాలుస్తారు. కాల్చిన తర్వాత ఇలా మొద్దులు ఇలా ఏర్పడతాయి అనమాట. వీటిని ఏం చేస్తారంటే వీళ్ళు ముక్కలు చేసేసి వీటిని చిన్న చిన్న బొగ్గుల్లాగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుప్ప వచ్చేసి పశువుల ఎరువు అండి. ఈ పశువుల ఎరువుని మొక్కలు నాటేటప్పుడు కింద గుంటలు తీస్తారు కదా మొక్క నాటడానికి, మొక్కను పెట్టడానికి. ఆ గుంట తీసేటప్పుడు ఆ గుంటల్లో బొగ్గులతో పాటు మట్టి, ఈ పశువుల ఎరువు వేసి నాటుతారనమాట. దానికోసం తీసుకొచ్చారు ఇది. ఇక్కడ చూడొచ్చు పెద్ద మట్టి కుప్ప ఒకటి కానొస్తుంది కదా. ఈ మట్టి కుప్ప వచ్చేసి మనకి పొలాల్లో వీళ్ళు ఒక పెద్ద సెంట్రల్ పార్క్ ఉన్నా కూడా ఇంత పెద్ద ఎర్ర మట్టి కుప్ప ఎందుకు తోలిచ్చారు అంటే, మనం సహజంగా ఏమనుకుంటాం, ఇంటి దగ్గర మొక్కలు నాటుకున్నా ఎక్కడ మొక్కలు నాటుతున్నా కానీ పొలంలో నుంచి మెత్తటి మట్టి తీసుకొచ్చేసి మంచి బలమైన మట్టి, ఆ మట్టి వేసి మొక్క నాటుదాం అనుకుంటాం. ఎందుకు? మొక్క బాగా పెరుగుతుంది అనే ఆలోచనతోటి. కానీ వీళ్ళు ఈ మట్టి ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇక్కడ మొత్తం నల్లరేగడి మట్టి అంతా కూడా బంక మట్టి టైప్లో ఉంటుంది, జిగురుగా ఉంటుంది. సో ఆ బంక మట్టి వేయటం వల్ల ఏమవుతుంది అంటే, మొక్క అనేది ఏరు కిందకి వెళ్ళాలంటే చిన్న మొక్కకి కష్టం. అదే మొక్క ఒక స్థాయికి వచ్చిన తర్వాత వేర్లు బలమవుతాయి కాబట్టి అప్పుడు గట్టిగా భూమిలోకి వెళ్ళిపోతాయి. కానీ చిన్న మొక్కలు అంత బంకమట్టిలోకి లోపలికి వేర్లు చొచ్చుకుపోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు మొక్కలను నాటడానికి ముందు ఈ మెత్తటి ఈ మనం నర్సరీలో చూస్తుంటాం కదా ఎర్రమట్టి, సో ఆ మట్టిని తీసుకొచ్చి ఈ మట్టిని వేస్తారన్నమాట. ఇదేంటంటే మనకి ఇసుకలాగా మొక్క వేర్లు అనేది బాగా లోపలికి వెళ్ళటానికి
వేర్లు బలిష్టంగా తయారవటానికి ఈ మట్టి అనేది ఉపయోగపడుతుంది. దానికోసం అనేసి ఈ మట్టి తీసుకురావడం జరిగింది. సో ఈ మట్టితోటే మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. ఇదిగో చూడొచ్చు మట్టి ఎలా గాలిలో కూడా చాలా తేలికగా దువ్వలాగా ఎగిరిపోతుంది. సో దానికోసమే ఈ మట్టిని వాడతారు. వీటిల్లో రాళ్ళు కానీ ఏమీ ఉండవు. నర్సరీల్లో మనం చూస్తుంటాం మట్టి, వీటిని చాలా ఖర్చు పెట్టి సిటీల్లో కూడా కొనుక్కొస్తుంటారు ఈ మట్టిని. ఇక్కడ చూడొచ్చు చుట్టూరు ఇలాంటి కర్రలతోటి ఇలా క్లాతులు కట్టేసి ఎల్లో కలర్, పింక్ కలర్లో కర్రలు కానొస్తుంటాయి మీకు. సో కర్రలు కానరాకపోవచ్చు, వాటికి ఈ క్లాతులు పెట్టారు కదా, ఇవన్నీ వచ్చేసి కర్రలు అనమాట. ఈ కర్రలు అన్నీ ఎందుకు బాతారు అంటే ఇది దారి, వాళ్ళు షేపులు తయారు చేశారు. ఇక్కడ రౌండ్, ఇక్కడ గుంట తీసి ఇది చూడొచ్చు, ఇది ఒక షేప్లో వచ్చేసి ఈ షేప్ అనేది ఎలా ఉందో ఇది కూడా మొత్తం అలాగే షేప్ తీస్తారనమాట. ఇక్కడ ఇప్పుడే వర్కులు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి వర్కులు. ఇక్కడ ఇది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారైతే ఒక అమెజాన్ ఫారెస్ట్, ఫారిన్లో ఎలా అయితే అమెజాన్ ఫారెస్ట్ ఉందో అలాంటి ఫారెస్ట్ని, ఆర్టిఫిషియల్ రెయిన్స్ని ఇక్కడ క్రియేట్ చేసి ప్రజలకి అందించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది కనుక అందుబాటులోకి వస్తే ప్రకృతి ప్రేమికులకి ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. సో ఇందాక పైన కర్రలు చూశారు కదండి, ఆ కర్రలు ఎలా అయితే ఒక షేప్లో పెట్టారో ఇది ఆల్రెడీ అలా పెట్టుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. సో ఇది చూస్తే మీకు ఇలా కరువుగా ఉంది, రౌండ్గా తిరిగి ఉంది. సో ఇదేంటంటే మొక్కలు నాటడానికి అటు ఇటు మధ్యలో నీళ్లు పోవటానికి, ఈ నీళ్లు జలపాతంలాగా ఒక జలపాతాన్ని క్రియేట్ చేయడానికి అటు ఇటు మొక్కలు అన్నమాట. సో ఇలా వస్తే ఏంటంటే చూడటానికి ఆర్టిఫిషియల్గా ఉండదు, న్యాచురల్గా ఇక్కడ ఏదో జలపాతం ఉంది, ఇక్కడేదో పెద్ద మొక్కలు, ఒక అడవి, వర్షము, ఇదంతా కూడా ఒక సినిమా రేంజ్లో చూపించాలనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో ఇప్పుడు నా వెనక మీకు దట్టమైన మొక్కలు కానొస్తుంటాయి. ఇక్కడ పెద్ద మొక్కలు, మట్టి కుప్ప వెనక పెద్ద మొక్కలు ఇవన్నీ కానొస్తున్నాయి కదా దట్టంగా. అది వచ్చేసి శాఖమూరు సెంట్రల్ పార్క్ అండి. ఆ శాఖమూరు సెంట్రల్ పార్కుకి సంబంధించి మొత్తం అంతా డివైడ్ చేశారనమాట. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇందులో ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పాను. అది వచ్చేసి ఆ కనిపిస్తుంది వచ్చేసి ఎకో పార్క్, ఎకో సిస్టమ్ తోటి నిర్వహిస్తున్న ఎకో పార్క్. అది వచ్చేసి ఆ కనిపించేది వచ్చేసి రిజర్వాయర్, శాఖమూరు రిజర్వాయర్. అదే అలాగే కొంచెం పక్కకు వస్తే ఆ శాఖమూరు రిజర్వాయర్ నుంచి కొంచెం పక్కకు వస్తే ఆ కనిపించేది దట్టమైన మొక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మీకు వైల్డ్నెస్ పార్క్. సో ఇది మొత్తాన్ని కూడా ఏంటంటే ఈ ఏరియా మొత్తాన్ని కూడా ఒక గ్రీనరీతో నింపాలనే ఉద్దేశంతో రెడీ చేసుకుంటుంది ప్రభుత్వం. సో అలాగే మీకు అక్కడే పక్కన బిల్డింగ్స్ కానీ, పక్కనే పెద్ద బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ వచ్చేసి విట్టు వెనక భాగంలో కనిపించే బిల్డింగ్స్ ఇవి. అలాగే కొంచెం ఇటు రిజర్వాయర్ కళ్ళు వస్తే ఆ రిజర్వాయర్ కాడి నుంచి మీకు ముందుకు చూస్తే ఎన్జిఓ టవర్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ దగ్గరలో కాలేజీ, విట్టు, ఒక పక్క SRM, ఇలా యూనివర్సిటీసు, గవర్నమెంట్ అధికారులు, అలాగే విలేజెస్ అన్నిటికీ అందుబాటులో ఈ పార్క్ అనేది ఉంది.